ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఈ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకు డిసెంబర్ 1 నుంచి 29 వరకు 300 రూపాయల దర్శన్ టికెట్లు విడుదల చేస్తారు. అలాగే అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు డిసెంబర్ 1 నుంచి 28వ తారీఖు వరకు కూడా తిరుమల, తిరుపతి, తలకోన రూములు విడుదల చేస్తారు. దయచేసి మీరందరూ బుక్ చేసుకోండి. అయితే ఈ బుకింగ్స్ అప్పుడు మీరు కొన్ని రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. ఎవరైనా కానీ, ఏ నెల అయినా కానీ ఇవే రూల్స్ అనమాట. ఫస్ట్, మీకు హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండాలి. మీ బ్యాంక్లో అమౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. రెండవది, కనీసం డబల్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో పెట్టుకోండి. ఎందుకు అంటే, మీరు పేమెంట్ చేసేటప్పుడు మనకి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఉంటుంది, నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, యూపీఐ ఉంటుంది. మనం సపోజ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్తో ఫెయిల్ అయ్యామే అనుకోండి, వెంటనే నెట్ బ్యాంకింగ్ ద్వారా మనము పేమెంట్ చేయాలి. కాబట్టి కనీసము మీరు డబల్ అమౌంట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. కొన్నిసార్లు మనకి అమౌంట్ కట్ అవుతుంది, అలాగే టికెట్ బుక్ అవ్వదు, తిరిగి మళ్ళీ పే చేయాల్సి వస్తుంది. అప్పుడు డబల్ అమౌంట్ ఉందనుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. అలాగే రెండోసారి, తిరుమల, తిరుపతి, తలకోన రూములు కావాలి అనుకుంటే మీకు ఆన్లైన్లో తిరుమల రూమ్స్కి అయితే దర్శన టికెట్ అనేది కంపల్సరీగా ఉండాలి. తిరుపతి, తలకోన రూమ్స్కి అయితే దర్శన టికెట్ కంపల్సరీ లేదు. ఇక కొంతమంది భక్తులు అడుగుతున్నారు, తిరుమల కొండపైన మేము 2 రోజులకి రూమ్స్ బుక్ చేసుకోవచ్చా అని. హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. అయితే ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు మీకు ముందుగా కేవలము 24 గంటలకి మాత్రమే బుక్ చేసుకోగలరు. ఆ తర్వాత మీరు తిరుమల కొండపైన రూమ్లో జాయిన్ అయ్యాక 47 అవర్స్ మీరు ఉండొచ్చు. ఆ తర్వాత మీరు ఒక రోజుకి మరలా 3వ రోజు కావాలి అంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ముందుగా అయితే మీరు ఆన్లైన్లో ఒక రోజుకే బుక్ చేసుకుంటారు 24 గంటలకు. ఆ తర్వాత మీరు అక్కడ ఉంటారు 2వ రోజు కూడా, ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. మీ కాషన్ డిపాజిట్ మనము అమౌంట్ పే చేసేటప్పుడు ఎక్స్ట్రాగా మనము డిపాజిట్ చేస్తాం కదా, అది వారు కట్ చేసుకుంటారు. కాబట్టి 2 రోజులు మీరు తిరుమల కొండపైన ఉండవచ్చు. అలాగే రూమ్ బుక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు ఒక విషయం తెలుసుకోవాలి. సపోజ్ మీరు 10వ తారీఖున టికెట్ బుక్ చేసుకున్నారే అనుకోండి, ఆన్లైన్లో మీరు 9వ తారీఖునైనా రూమ్ బుక్ చేసుకోవచ్చు, 10వ తారీఖునైనా బుక్ చేసుకోవచ్చు. అంతేగాని 11వ తారీఖున మీరు బుక్ చేసుకోలేరు. ఈ విషయం కూడా మీరు తెలుసుకోవాలి. ఒకరోజు ముందు లేదా సేమ్ డే రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఇక దర్శన్ టికెట్ వారైతే ఆన్లైన్లో ఒక మొబైల్ నెంబర్తో 6 మందికి మీరు బుక్ చేసుకోవచ్చు. మిగతా కుటుంబ సభ్యులకి మరో మొబైల్ నెంబర్ మీరు రిజిస్టర్ అయ్యి ఆ మిగతా వాళ్ళకు మీరు బుక్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు పాటించండి. అలాగే ఈ బుకింగ్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగేనండి, చాలామంది రేపు 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన్ టికెట్ విడుదలవుతుంది. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన్ టికెట్లు డిసెంబర్కి విడుదలవుతున్నాయి. ఇప్పుడు వరకు జరుగుతున్న ఈ డిసెంబర్ దర్శన్ టికెట్లు అన్నిటికీ కూడా వైకుంఠ ఏకాదశికి సంబంధించి 30, 31 తారీఖు సంబంధించి బ్లాక్ చేస్తారు. దయచేసి ఈ విషయం తెలుసుకోండి. ఇక ఈరోజు మరో పాయింట్ ఏమిటి అంటే, ప్రతిరోజు సాయంత్రము 5 గంటలకు ఇక్కడ ఉచిత సర్వదర్శనం టోకెన్లు మీ అందరికీ కూడా మరుసటి రోజుకి సంబంధించింది ఇస్తారు. నడక మార్గం టోకెన్లు కూడా ఇస్తారు. వీటి గురించి నేను ప్రతిరోజు డీటెయిల్గా చెప్తున్నా. ఈ అక్టోబరు, నవంబరు, సెప్టెంబర్లో బ్రహ్మోత్సవాల సమయంలో కానీ మిగతా రోజుల్లో దర్శన్ టికెట్ లేని వారు దయచేసి ఒక్కసారి మన పాత వీడియోస్ మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు ఎలా ప్రయాణం చేయాలో కూడా మీకు అర్థమవుతుంది. లేదంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక క్వశ్చన్ నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. మరి ఓకేనా? ఇక బ్రహ్మోత్సవాల సమయానికి 2 లక్షల టోకెన్లు ఈ 9 రోజులకి సంబంధించి విడుదల చేస్తారు. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2కి సంబంధించి రోజుకి 25,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో విడుదల చేస్తారు. ఒక్క గరుడ వాహనం రోజు మినహాయించి మిగతా అన్ని రోజులు విడుదల చేస్తారు. ఈ విధంగా 2 లక్షల సర్వదర్శనం టోకెన్లు ఈ 9 రోజులకి కలిపి విడుదల చేస్తారు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.